హాయ్ ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్ ది యావరేజ్ డర్మాడాక్. ఇక మొదలెడదామా? కార్టికో స్టీరాయిడ్స్ ఇవి వచ్చేసి మోస్ట్ యూస్డ్ యాజ్ వెల్ యాజ్ మోస్ట్ అబ్యూస్డ్ డ్రగ్స్ అన్నమాట మన డర్మటాలజీలో. వాడే ఏ కార్టికోస్టెరాయిడ్స్ అయితే ఉన్నాయో వాటన్నిటికీ మోర్ గ్లూకోకార్టికాయిడ్ ఎఫెక్ట్ ఉంటుంది, లెస్ మినరల్లో కార్టికాయిడ్ ఎఫెక్ట్. గ్లూకోకార్టికాయిడ్ ఎఫెక్ట్ ద్వారానే మనకు థెరప్యూటిక్ రెస్పాన్స్ వస్తుందన్నమాట. సో మోర్ గ్లూకోకార్టికాయిడ్ ఎఫెక్ట్. అసలు ఈ మినరల్లో కార్టికాయిడ్ ఎఫెక్ట్ అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ రిటెన్షన్ ఆఫ్ ఏ టేస్టీ మినరల్ సాల్ట్. సాల్ట్ రిటెన్షన్ అయితే ఆటోమేటిక్గా దాంతోపాటు వాటర్ రిటెన్షన్ అయ్యి బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది అనమాట. ఈ అన్డిజైరబుల్ ఎఫెక్ట్ మనకు అనవసరం. సో మినరల్లో కార్టికాయిడ్ ఎఫెక్ట్ చాలా తక్కువ ఉండేలా చూసుకుంటాం అనమాట కార్టికోస్టెరాయిడ్స్ లో. ఇవి మన బాడీలో ఉన్న ప్రతి ఒక్క సెల్ మీద యాక్ట్ చేయగలదు స్టిరాయిడ్స్. ఎలా యాక్ట్ చేస్తుంది? 2 టైప్స్ అనమాట. ఒకటి వచ్చి జీనోమిక్, పేరులోనే ఉంది. సైటోప్లాజంలోకి ఎంటర్ అయ్యి న్యూక్లియస్లోకి ఎంటర్ అయ్యి జీన్స్ తో ఇంటరాక్ట్ అయ్యాక దాని యొక్క యాక్షన్ చూపిస్తుంది అనమాట. సో జీనోమిక్ యాక్షన్. ఇంత లెంతీ ప్రాసెస్ అవ్వాలంటే టైం తీసుకుంటుంది అనమాట. టేక్స్ టైం, హవర్స్ టు డేస్ పట్టొచ్చు దాని యొక్క యాక్షన్ స్టార్ట్ అవ్వడానికి. ఇంకొకటి వచ్చి నాన్ జీనోమిక్, పేరులోనే ఉంది. జీనోమ్ తో సంబంధం లేకుండా, జీన్స్ తో అసలు ఇంటరాక్ట్ అవ్వకుండా సెల్ మెంబ్రేన్ బౌండ్ రిసెప్టార్స్ తో మాత్రమే ఇంటరాక్ట్ అయ్యి దాని యొక్క ఎఫెక్ట్ ని ఇమ్మీడియట్ గా చూపిస్తుంది అనమాట, విత్ ఇన్ సెకండ్స్ టు మినిట్స్. సో చాలా సింపుల్. ఇక్కడేమో సైటోప్లాజంలోకి ఎంటర్ అయ్యాక గ్లూకోకార్టికాయిడ్ రిసెప్టార్స్ తో బైండ్ అయ్యి ఈ స్టిరాయిడ్ గ్లూకోకార్టికాయిడ్ రిసెప్టార్ కాంప్లెక్స్ కాస్త సైటోప్లాజం నుంచి న్యూక్లియస్ లోకి ఎంటర్ అయ్యాక జీన్స్ కి బైండ్ అయ్యి ఇట్ విల్ లీడ్ టు చేంజెస్ ఇన్ జీన్ ఎక్స్ప్రెషన్ అండ్ ప్రోటీన్ సింథసిస్. ఇంత లెంతీ ప్రాసెస్ అంతా జరిగాక దీని యొక్క యాక్షన్ స్టార్ట్ అవుతుంది. ఇదే జీనోమిక్ యాక్షన్. నాన్ జీనోమిక్ యాక్షన్ లో వచ్చేసి ఇమ్మీడియట్ గా మెంబ్రేన్ బౌండ్ రిసెప్టార్స్ వరకే అక్కడ బైండ్ అయ్యి సిగ్నలింగ్ ద్వారా, సెల్ సిగ్నలింగ్ ద్వారా హిస్టమైన్ ఇన్హిబిషన్, ఫాస్ఫోలైపేస్ A2 ఇన్హిబిషన్ జరిగి ఇమ్మీడియట్ గా ర్యాపిడ్ రిడక్షన్ ఇన్ ఎరిథిమా, ప్రూరైటిస్, వీల్ దాని యొక్క థెరప్యూటిక్ ఎఫెక్ట్ తెలుస్తుంది అనమాట టాపికల్ స్టిరాయిడ్స్ లో. అదే సిస్టమిక్ డ్రగ్స్ అయితే అనాఫైలాక్సిస్ కి ఇమ్మీడియట్ గా ఇంజెక్షన్, స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ ఇస్తాం అనమాట. ఎమర్జెన్సీ డ్రగ్ గా వాడతాం మనం బ్లడ్ ట్రాన్స్ఫ్యూజ్ చేసేటప్పుడు మనతో పెట్టుకుంటాం అనమాట. ఏది? ఇంజెక్షన్ డెక్సామిథసోన్. ఒకవేళ అనాఫైలాక్సిస్ వస్తే గనక ఇమ్మీడియట్ గా వేయడానికి. ఎందుకంటే ఇది నాన్ జీనోమిక్ యాక్షన్ ద్వారా విత్ ఇన్ సెకండ్స్ లో మనకు కావాల్సిన థెరప్యూటిక్ ఎఫెక్ట్ చూపిస్తుంది. నేను ఒకసారి మా అసిస్టెంట్ ప్రొఫెసర్ క్లినిక్ లో ఉన్నప్పుడు మేడము కెమికల్ పీలింగ్ చేశారనమాట పేషెంట్ కి. ఇమ్మీడియట్ గా పేషెంట్ కి డిఫ్యూజ్ ఎరిథిమా వచ్చేసింది, ఫేస్ అంతా బర్నింగ్ సెన్సేషన్ కంప్లైంట్ చేస్తుంది. నాకేమో ఏం చేయాలో అని భయం వేస్తుంది అనమాట. మేడము ఇమ్మీడియట్ గా లో పొటెంట్ కార్టికోస్టెరాయిడ్ హైడ్రోకార్టిసోన్ జస్ట్ ఫింగర్ టిప్ యూనిట్ ఇచ్చి పూసుకోమన్నారు. పేషెంట్ తిన్ను లేయర్ ఫేస్ అంతా పోయంగానే విత్ ఇన్ సెకండ్స్ లో జస్ట్ లైక్ మ్యాజిక్ అలా ఎరిథిమా మొత్తం తగ్గిపోయింది ర్యాపిడ్ గా. బర్నింగ్ సెన్సేషన్ కూడా తగ్గిపోయింది అనమాట. సో ఇది నాన్ జీనోమిక్ యాక్షన్ వల్లే కుదిరింది. ర్యాపిడ్ రిడక్షన్ ఇన్ ఎరిథిమా, ప్రూరైటిస్, వీల్స్. మెయిన్ గా స్టిరాయిడ్స్ కి యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ ఇమ్యూనోసప్రెసివ్ యాక్షన్స్ ఉంటాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ యాక్షన్ ఎలా చూపిస్తుంది అంటే బై రెడ్యూసింగ్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ప్రో ఇన్ఫ్లమేటరీ సైటోకైన్స్. ఏవేవి? TNF ఆల్ఫా, ఇంటర్ఫెరాన్ ఆల్ఫా, ఇంటర్ల్యూకిన్ 1, 6, 8 ఇవన్నీ కూడా తగ్గించడం ద్వారా ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది అనమాట. ఇట్ ఆల్సో ఇన్హిబిట్స్ న్యూక్లియర్ ఫ్యాక్టర్ కప్పా బీటా యాక్టివేటెడ్ ప్రోటీన్ 1. ఇవి మళ్ళీ ఇంకా ప్రో ఇన్ఫ్లమేటరీ సైటోకైన్ యొక్క ఎక్స్ప్రెషన్ తగ్గిస్తుంది. అల్టిమేట్ గా ప్రో ఇన్ఫ్లమేటరీ సైటోకైన్స్ తగ్గిపోతే ఇన్ఫ్లమేషన్ తగ్గిపోద్ది. నెక్స్ట్, ఇట్ స్టిమ్యులేట్స్ లైపోకార్టిన్. ఈ లైపోకార్టిన్ ఏం చేస్తుంది? ఫాస్ఫోలైపేస్ A2ని ఇన్హిబిట్ చేస్తుంది. P ఫర్ ప్రోస్టాగ్లాండిన్స్ ఇన్హిబిట్ అయిపోతాయి, L ఫర్ ల్యూకోట్రైన్స్ ఇన్హిబిట్ అయిపోతాయి, A ఫర్ అరాచిడోనిక్ యాసిడ్ దాని యొక్క మెటబోలైట్స్ గా కన్వర్ట్ అవ్వాలంటే మెయిన్ కావాల్సిన ఎంజైమే ఫాస్ఫోలైపేస్ A2. దీన్ని లైపోకార్టిన్ ఇన్హిబిట్ చేయడం వల్ల మొత్తానికి దాని యొక్క మెటబోలైట్స్ ఏవి ప్రొడ్యూస్ అవ్వవు. ఏవేవి? ప్రోస్టాగ్లాండిన్స్, ల్యూకోట్రైన్స్. అల్టిమేట్ గా ఇవన్నీ ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ అనమాట. ఇవి లేకపోతే ఇన్ఫ్లమేషన్ తగ్గిపోద్ది. నెక్స్ట్, మాస్ట్ సెల్స్ ని ఇన్హిబిట్ చేస్తుంది. ఎలాగా? IgE మీడియేటెడ్ సెన్సిటైజేషన్ జరగకుండా దాని యొక్క మీడియేటర్స్ అయిన హిస్టమిన్ రిలీజ్ అవ్వకుండా ఆపేస్తుంది. నెక్స్ట్, లాంగర్హాన్స్ సెల్స్ యొక్క నెంబర్ ని తగ్గిస్తుంది. లాంగర్హాన్స్ సెల్స్ నెంబర్ తగ్గిపోతే ఏమవుతుంది? ఇట్ ఎఫెక్ట్స్ యాంటీజెన్ ప్రెజెంటింగ్ ఫంక్షన్. మోనోసైట్స్ యొక్క నెంబర్ తగ్గిస్తుంది.
ఇట్ ఎఫెక్ట్స్ యాంటీ ఫంగల్ యాక్షన్. పాలిమార్ఫో న్యూక్లియర్ ల్యూకోసైట్స్ యొక్క నెంబర్ తగ్గిస్తుంది. ఇట్ అఫెక్ట్స్ ఫాగోసైటోసిస్ అండ్ యాంటీ మైక్రోబియల్ ఫంక్షన్. లింఫోసైట్స్ ని ఇన్హిబిట్ చేస్తుంది. దాని యొక్క పని అది చేయకుండా ఏం పని? ఇట్ రెడ్యూసెస్ న్యాచురల్ కిల్లర్ సెల్ యాక్టివిటీ అండ్ యాంటీబాడీ మీడియేటెడ్ సైటోటాక్సిసిటీ. మొత్తానికి ఇవన్నీ జరగడం వల్ల అల్టిమేట్ గా బ్రాడ్ హెడ్డింగ్ ఏం జరుగుతుంది? యాంటీ ఇన్ఫ్లమేటరీ యాక్షన్ ప్రొడ్యూస్ అవుతుంది కార్టికోస్టిరాయిడ్స్ వల్ల. మెయిన్ 2 గుర్తుపెట్టుకోండి. ఇన్హిబిట్స్ సైటోకైన్స్, ఇన్హిబిట్స్ ఫాస్ఫోలైపేస్ A2, ఆ తర్వాత మాస్ట్ సెల్స్ ముఖ్యంగా హిస్టమైన్ ని రిలీజ్ అవ్వకుండా చూసుకుంటుంది. నెక్స్ట్ ఇమ్యూనో సప్రెసివ్ యాక్షన్. యాంటీ ఇన్ఫ్లమేటరీకి ఏమో న్యూక్లియర్ ఫ్యాక్టర్ కప్పా బీటా ఇన్హిబిట్ అయితే ఇక్కడ న్యూక్లియర్ ఫ్యాక్టర్ ఆఫ్ యాక్టివేటెడ్ టీ సెల్స్ ఇన్హిబిట్ అవుతుంది. అవ్వడం వల్ల ఇంటర్ల్యూకిన్ 2 తగ్గిపోతుంది. T for 2, T for T సెల్స్. టీ సెల్స్ యొక్క నెంబర్ తగ్గిపోద్ది. ఆల్రెడీ ఉన్న టీ సెల్స్ ని అపోప్టోసిస్ వైపుకి స్టిమ్యులేట్ చేస్తుంది. సో సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ మెయిన్ గా తగ్గిపోద్ది అనమాట. అందుకే స్టార్ మార్క్ వేసాను. దీంతో పాటుగా హ్యూమరల్ ఇమ్యూనిటీ కూడా తగ్గుతుంది. నెక్స్ట్ యాంటీ ప్రొలిఫరేటివ్ యాక్షన్. ఇది మెయిన్ గా టాపికల్ స్టెరాయిడ్స్ లో, ఇంట్రాలీషనల్ స్టెరాయిడ్స్ లో చూస్తాం. లోకల్ గా ఎక్కడైతే అప్లై చేస్తామో, ఎక్కడైతే ఇంట్రాలీషనల్ ఇంజెక్షన్స్ వేస్తామో అక్కడ యాంటీ ప్రొలిఫరేటివ్ యాక్షన్ వస్తుంది అనమాట. ఎలాగా? ఇట్ ఇన్హిబిట్స్ మైటాసిస్ ఆఫ్ కెరాటినోసైట్స్ అండ్ ఫైబ్రోబ్లాస్ట్ లీడింగ్ టు ఎపిడర్మల్ థిన్నింగ్ అండ్ డర్మల్ ఎట్రోఫీ. ఫైబ్రోబ్లాస్ట్ గనక తగ్గిపోతే కొల్లాజిన్ ఫామ్ అవ్వదు, గ్లైకోసమైనోగ్లైకాన్స్ ఫామ్ అవ్వు. అల్టిమేట్ గా డర్మిస్ మొత్తం అట్రోఫీ వచ్చేసి ఎపిడర్మిస్ కూడా థిన్ అయిపోయి డర్మిస్ లో ఉన్న బ్లడ్ వెల్స్ అని మళ్ళీ కంటికి బాగా కనిపిస్తుంది అనమాట. దాన్ని టిలాంజిఎక్టేషియా అంటాం. ఇంకా స్ట్రైయే వచ్చేస్తుంది. ఆ స్ట్రైయే ఇర్రివర్సిబుల్ అనమాట. నెక్స్ట్ బ్లడ్ వెజల్స్ కి సపోర్ట్ ఉండదు. బ్లడ్ వెల్స్ లీక్ అయిపోయి పర్ప్యూరా, ఎకైమోసిస్ ఇవన్నీ ఫామ్ అవుతాయి యాంటీ ప్రొలిఫరేటివ్ ఎఫెక్ట్ వల్ల. మనకి ఈ ఎఫెక్ట్ ఎప్పుడు కావాలి? కీలాయిడ్స్ లో ఆల్రెడీ ఫుల్ గా ఉన్న కొల్లాజిన్ వాటినన్నిటిని తగ్గించడానికి ఈ ఎఫెక్ట్ ని వాడుకుంటాం. ఇంట్రాలీషనల్ స్టెరాయిడ్స్ ఇస్తాం. నెక్స్ట్ వాసో కన్స్ట్రిక్టివ్ ఎఫెక్ట్. ఇది ఎలాగంటే వాసో డైలాటర్స్ అయిన హిస్టమిన్, బ్రాడికైన్, ప్రోస్టాగ్లాండిన్స్ ఇన్హిబిట్ అవ్వడం వల్ల, నెక్స్ట్ బ్లడ్ వెజల్స్ యొక్క సెన్సిటివిటీ క్యాటకోలమైన్స్ కి పెంచేయడం వల్ల క్యాటకోలమైన్స్ కాస్త బ్లడ్ వెజల్స్ ని వాసో కన్స్ట్రిక్ట్ అయ్యేలా చేస్తుంది. నెక్స్ట్ యాంటీ ప్రూరైటిక్ మెలనోపీనిక్ యాక్షన్. మెయిన్ గా టాపికల్ స్టెరాయిడ్స్ అప్లై చేసిన ఏరియాలో మెలనోసైట్స్ ని ఇన్హిబిట్ చేసేస్తుంది. ఇది రివర్సిబుల్ అనమాట. ఇన్హిబిట్ అయినంత వరకు అవుతుంది, పూస్తున్నంతసేపు. ఆపేస్తే పూయడం మళ్ళీ రివర్స్ బ్యాక్ వచ్చేస్తుంది నార్మల్ స్కిన్ కలర్. కమింగ్ టు టాపికల్ స్టెరాయిడ్స్. ఐడియల్ టాపికల్ స్టెరాయిడ్ ఎలా ఉండాలి? ఇట్ షుడ్ స్టే లాంగ్ ఇన్ హై కాన్సన్ట్రేషన్ ఇన్ ది స్కిన్ అట్ ద సైట్ ఆఫ్ అప్లికేషన్ రిజల్టింగ్ ఇన్ లోయర్ అబ్జార్ప్షన్ రేట్ ఇంటూ సిస్టమిక్ సర్క్యులేషన్. మనం ఎక్కడైతే పూస్తామో అక్కడ హై కాన్సన్ట్రేషన్ లో ఎక్కువసేపు ఉండి స్కిన్ మీద వరకే యాక్ట్ చేయాలి. సిస్టమిక్ అబ్జార్ప్షన్ బ్లడ్ లోపలికి ఎంటర్ అవ్వకుండా, సిస్టమిక్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమి రాకుండా. ఎలా సెలెక్ట్ చేసుకుంటాం? పొటెన్సీ ఆఫ్ ద డ్రగ్ బేస్డ్, డిసీజ్ బేస్డ్ అండ్ సైట్ అండ్ ఏజ్ ఆఫ్ ద పేషెంట్ కూడా కన్సిడర్ చేసి ఏ టాపికల్ స్టెరాయిడ్ ఇవ్వాలి అని సెలెక్ట్ చేసుకుంటాం. ఏజ్ ఆఫ్ ద పేషెంట్, చిన్న పిల్లల్లో అలాగే ఓల్డ్ ఏజ్డ్ పీపుల్ స్కిన్ చాలా థిన్గా ఫ్రెజైల్గా ఉంటుంది. టాపికల్ స్టెరాయిడ్స్ బాగా అబ్జర్వ్ అయిపోద్ది అనమాట. సో వాళ్ళలో లో పొటెన్షియల్ స్టెరాయిడ్స్ పెట్టుకుంటాం, షార్ట్ టర్మే పెట్టుకుంటాం. సో అలాగా సైట్ని బట్టి, డిసీజ్ని బట్టి, పొటెన్సీ ఆఫ్ ద డ్రగ్ని బట్టి సెలెక్ట్ చేసుకుంటాం ఏది ఇవ్వాలని. ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్ పొటెంట్ స్టెరాయిడ్స్ ఏమో విల్ గివ్ ఆన్ థిక్ స్కిన్ లైక్ పామ్స్ అండ్ సోల్స్. ఎందుకు పామ్స్ అండ్ సోల్ థిక్ గా ఉంటుంది? బికాస్ ఆఫ్ ఎక్స్ట్రా లేయర్ స్ట్రేటమ్ ల్యూసిడమ్. ఇంకా హైపర్ కెరటోటిక్ డిసీజెస్ లో లైకనిఫైడ్ స్కిన్ మీద ఆల్రెడీ థిక్ అయిపోయిన స్కిన్ అనమాట. లైకనిఫైడ్ స్కిన్ అంటే దాని మీద మనం పొటెంట్ కార్టికోస్టెరాయిడ్స్ యూస్ చేస్తాం. లీస్ట్ పొటెంట్ ఎప్పుడు యూస్ చేస్తాం? థిన్ స్కిన్ మీద. ఎక్కడెక్కడ ఉంటుంది థిన్ స్కిన్? మనకు ఫేస్ మీద, పర్టికులర్లీ అరౌండ్ ఐస్, ఐలిడ్స్ చాలా తిన్నుకుంటాయి. నెక్స్ట్ జెనైటేలియా, స్క్రోటమ్, ఇంటర్ట్రైజినస్ ఏరియాస్ అన్ని చాలా తిన్నుగా ఉంటాయి. సో లీస్ట్ పొటెంట్ స్టెరాయిడ్స్ ఇస్తే సరిపోతుంది అక్కడ. ఒకవేళ పొటెంట్ స్టెరాయిడ్స్ ఇస్తే ఏమవుతుంది? బాగా పెనట్రేషన్ అయ్యి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ వచ్చేస్తాయి ఆ ఏరియాలో. ఆయింట్మెంట్స్ వచ్చేసి మోస్ట్ పొటెంట్ అనమాట, ఫాలోడ్ బై క్రీమ్స్, ఆ తర్వాత జెల్స్, లోషన్స్, సొల్యూషన్స్ లీస్ట్ పొటెంట్. ఈ పొటెన్సీ ఆయింట్మెంట్స్ కి ఎందుకు అంత ఎక్కువ ఉందంటే ఓఫర్ ఆయింట్మెంట్, ఓఫర్ ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఎంత ఆయిల్ ఉంటే అంత
బేరియర్ లాగా ఫామ్ అయిపోయి ఎవాపరేట్ అవ్వకుండా అక్కడే స్టే చేసి ఎక్కువ పొటెన్సీ చూపిస్తుంది. ఆ ఫార్ములేషన్ ఆయింట్మెంట్ ఫార్ములేషన్ అక్లూసివ్ బేరియర్ లాగా ఫామ్ అయ్యి స్కిన్ మీద బాగా పనిచేస్తుంది అనమాట. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, క్లాసిఫికేషన్ ఆఫ్ స్టెరాయిడ్స్ అప్పుడు పనికొస్తుంది. వాసో కన్స్ట్రిక్టివ్ అసే బేస్ చేసుకొని టాపికల్ కార్టికోస్టెరాయిడ్స్ ని 7 క్లాసెస్ గా డివైడ్ చేశారు. క్లాస్ 1 సూపర్ పొటెంట్, క్లోబిటాసాల్, హాలోబిటాసాల్, బీటామిథసోన్, డైప్రోపియోనేట్. 0.05 ఆయింట్మెంట్ అవ్వచ్చు, క్రీమ్ అవ్వచ్చు. ఆల్రెడీ ఇక్కడ మనం చూసాం ఆయింట్మెంట్స్ మోస్ట్ పొటెంట్ అని. సో ఫస్ట్ క్లాస్ సూపర్ పొటెంట్, ఆబ్వియస్లీ ఆయింట్మెంట్స్ క్రీమ్స్. దీన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి హాలో బీటాసాల్ కి హాలో మ్యాన్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బీటా మిథసోన్, బీటా అంటే 2, డై ప్రొపియోనేట్, డై అంటే 2, 2 + 2 4, ఫెంటాస్టిక్ 4 అని గుర్తుపెట్టుకోండి. హాలో మ్యాన్, ఫెంటాస్టిక్ 4 వీళ్ళిద్దరూ కలిసి గ్లోబ్ చుట్టూ తిరుగుతున్నట్టు ఊహించుకోండి. గ్లోబ్ అంటే ఇక్కడ గ్లోబ్, క్లో బీటా సాల్ ప్రొపియోనేట్. ఇవన్నీ కూడా ఫెంటాస్టిక్ 4 సూపర్ పొటెంట్, హాలో మ్యాన్ సూపర్ పొటెంట్, గ్లోబ్ చుట్టూ తిరుగుతున్నట్టు గుర్తుపెట్టుకోండి. క్లో బీటా సాల్ కూడా సూపర్ పొటెంట్. సూపర్ పొటెంట్ డ్రగ్స్, లీస్ట్ పొటెంట్ డ్రగ్స్ మన ఫింగర్ టిప్స్ మీద ఉండాలన్నమాట. ఇప్పుడు లీస్ట్ పొటెంట్ ఏదో చూద్దాం. క్లాస్ 7 లాస్ట్ క్లాస్ 7 లీస్ట్ పొటెంట్ హైడ్రోకార్టిసోన్. జస్ట్ హైడ్రోకార్టిసోన్ 0.5% అవ్వచ్చు, 0.1% అవ్వచ్చు. హైడ్రోకార్టిసోన్ కానీ లేకపోతే హైడ్రోకార్టిసోన్ అసిటేట్, ఇది లీస్ట్ పొటెంట్. ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉంటే మోస్ట్ పొటెంట్ అని చెప్పాను కదా, ఇప్పుడు ఇక్కడ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉందన్నమాట. సో లీస్ట్ పొటెంట్, హైడ్రో అంటే వాటర్, హైడ్రోకార్టిసోన్ లీస్ట్ పొటెంట్. నెక్స్ట్ క్లాస్ ఇంకా నుంచి రెండు క్లాసులు గుర్తుపెట్టుకోండి. క్లాస్ 2 క్లాస్ 3 కంబైన్డ్ గా గుర్తుపెట్టుకోండి, 2 పొటెంట్. క్లాస్ 2 లో జస్ట్ 2 డ్రగ్స్ ఉంటాయి, మొమిటాసోన్ ఫ్యూరోయేట్, ట్రైయామ్సినలోన్ అసిటోనైడ్. టీ ఫర్ ట్రైయామ్సినలోన్, టీ ఫర్ 2, క్లాస్ 2. మొమిటూసోన్ అని గుర్తుపెట్టుకోండి, మొమిటూసోన్ సెకండ్ క్లాస్ పొటెంట్. ఆయింట్మెంట్స్ అంటేనే పొటెన్సీ ఎక్కువ ఉండాలి కాబట్టి సెకండ్ క్లాస్ పొటెంట్. అదే ఫార్ములేషన్ కనుక క్రీమ్ చేస్తే దాని కింద క్లాస్ 3 పొటెంట్. సేమ్ మొమిటాసోన్ ఫ్యూరోయేట్ క్రీమ్, ట్రైయామ్సినలోన్ అసిటోనైడ్ క్రీమ్ పొటెంట్. దీంతో పాటు అడిషన్ బీటామిథసోన్ వాలిరేట్, ఫ్లూటికసోన్ ప్రొపియోనేట్, ఇవి క్లాస్ 3. బీటామిథసోన్, బీటా అంటే 2, వాలిరేట్ లో V for 1 అని గుర్తుపెట్టుకోండి. బీటా 2, వాలిరేట్ లో V for 1, 2 + 1 3, క్లాస్ 3 బీటామిథసోన్ వాలిరేట్ ఆయింట్మెంట్. క్లియర్? పొటెంట్ క్లాసులు 2 కంబైన్డ్ గా గుర్తుపెట్టుకోండి, క్లాస్ 2 క్లాస్ 3. 2 లో 2 మొమిటూసోన్, ట్రైయామ్సినలోన్ ఆయింట్మెంట్స్. అవే క్రీమ్ చేసి పడేస్తే దాని కింద క్లాస్ 3. ఎక్స్ట్రాగా బీటామిథసోన్ వాలిరేట్, బీటా 2 వాలిరేట్ 1 3, క్లాస్ 3 ఫ్లూటికసోన్ ప్రొపియోనేట్. నెక్స్ట్ క్లాస్ 4 5, ఈ 2 కంబైన్డ్ గా గుర్తుపెట్టుకోండి, మిడ్ స్ట్రెంత్ అన్నమాట 2. క్లాస్ 4 లో మళ్ళీ 2 డ్రగ్లు గుర్తుపెట్టుకోండి, హైడ్రోకార్టిసోన్ వాలిరేట్. జస్ట్ హైడ్రోకార్టిసోన్ ఉంటే లీస్ట్ పొటెంట్, ఫుల్ ఆఫ్ వాటర్. దానికి ఎక్స్ట్రాగా ఏమైనా యాడ్ చేస్తే బీటామిథసోన్ వాలిరేట్, బీటామిథసోన్ బ్యూటైరేట్. ఇక్కడ బ్యూటైరేట్ ని వాలిరేట్ ని యాడ్ చేసాం. క్లాస్ 4 ఆయింట్మెంట్స్ అన్నమాట ఇవి. ఆయింట్మెంట్స్ ని క్రీమ్ గా కన్వర్ట్ చేస్తే పొటెన్సీ కొంచెం తగ్గుతుంది. సో క్లాస్ 5 హైడ్రోకార్టిసోన్ వాలిరేట్ క్రీమ్, హైడ్రోకార్టిసోన్ బ్యూటైరేట్ క్రీమ్. నెక్స్ట్ అడిషన్ గా సెకండ్ క్లాస్ కి ఎప్పుడు మనం యాడ్ చేస్తాం, కంబైన్డ్ గా చదివేది. ఇంకేం యాడ్ చేస్తాం, సేమ్ బీటామిథసోన్ వాలిరేట్ ఆయింట్మెంట్ పైన అయితే కింద క్రీమ్. బీటామిథసోన్ డైప్రోపియోనేట్, బీటామిథసోన్ డైప్రోపియోనేట్ ఫెంటాస్టిక్ 4 అంటేనే సూపర్ పొటెంట్ అన్నమాట. ఏది ఆయింట్మెంట్స్ కానీ క్రీమ్స్ కానీ అయితే. ఇక్కడ ఏంటి లోషన్స్, జెల్స్, సొల్యూషన్స్ లీస్ట్ పొటెంట్. సో ఇక్కడ లోషన్. 5th క్లాస్ ఫస్ట్ ఆయింట్మెంట్ కనుక వస్తే ఫెంటాస్టిక్ 4 సూపర్ పొటెంట్. సేమ్ ఫెంటాస్టిక్ 4 బీటామిథసోన్ డైప్రోపియోనేట్ లోషన్ కనుక వస్తే 5th క్లాస్, 4 తర్వాత వచ్చే క్లాస్ 5th క్లాస్ ఫెంటాస్టిక్ 5. నెక్స్ట్ క్లాస్ 6 మైల్డ్ డ్రగ్స్ కూడా మనం ఫింగర్ టిప్స్ మీద ఉండాలి. ఏవైతే మీరు ఫింగర్ టిప్స్ మీద పెట్టుకోవాలో వాటన్నిటి గ్రీన్ లో రాశాను. బీటామిథసోన్ వాలిరేట్ లోషన్ లీస్ట్ పొటెంట్, మైల్డ్ అన్నమాట. డెసోనైడ్ క్రీమ్ మైల్డ్. ట్రైయామ్సినలోన్ జెల్, లోషన్, సొల్యూషన్. లోషన్, జెల్, సొల్యూషన్
మైల్డ్ ట్రయాంసిన్లోన్, బీటామిథ్సోన్ వెలిరేట్ లోషన్ మైల్డ్, డెసోనైడ్ క్రీమ్ మైల్డ్. మనము సూపర్ పొటెంట్ ఇవ్వాలా మైల్డ్ ఇవ్వాలా డిసైడ్ చేసుకోవాలన్నమాట. థిన్ స్కిన్కి మైల్డ్ కానీ లీస్ట్ పొటెంట్ కానీ పెడతాం కాబట్టి మనకు పక్కా గుర్తుండాలి ఇవన్నీ ఏవేవి మైల్డ్ స్టిరాయిడ్స్. డెసోనైడ్, ట్రయాంసిన్లోన్ లోషన్, బీటామిథ్సోన్ వెలిరేట్ లోషన్. క్లియర్, క్లాసిఫికేషన్ అయిపోయింది. ఇప్పుడు ఇండికేషన్స్ చూద్దాం. స్టిరాయిడ్స్ కి చాలా అంటే చాలా ఎక్కువ ఇండికేషన్స్ ఉంటాయి. ఫస్ట్ ఎగ్జిమాస్, నమ్యులర్ ఎగ్జిమా, ఏస్టియాటోటిక్ ఎగ్జిమా, డిస్హైడ్రోటిక్ ఎగ్జిమా, డైపర్ డర్మటైటిస్. డిస్హైడ్రోటిక్ ఎగ్జిమా అని ఇంకో పేరేంది పాంఫోలిక్స్. పీడేరస్ డర్మటైటిస్. పీడేరస్ డర్మటైటిస్ అనేది బీటిల్ యొక్క బైట్ వల్ల రాదు, మనమే ఆ బీటిల్ని క్రష్ చేసి పడేస్తే అప్పుడు పిడేరిన్ అనే టాక్సిన్ రిలీజ్ అవుతుంది అనమాట. ఆ టాక్సిన్ వల్ల వస్తుంది. సో దానికి సంబంధించిన పేరే పెట్టారు, పిడేరిన్ టాక్సిన్ వల్ల వచ్చేది కాబట్టి పిడేరస్ డర్మటైటిస్. అలా మనకు అక్కడ వచ్చిన ఇన్ఫ్లమేషన్ ని మనం కనుక ఫోల్డ్ చేసి కొత్త స్కిన్ కూడా దానికి కాంటాక్ట్ లో తీసుకెళ్తే అప్పుడు మనకు అక్కడ కూడా ఇన్ఫ్లమేషన్ వచ్చి కిస్సింగ్ లీషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ కాంటాక్ట్ డర్మటైటిస్, క్రానిక్ యాక్టినిక్ డర్మటైటిస్, సెబోరిక్ డర్మటైటిస్, ఎటోపిక్ డర్మటైటిస్, లైకెన్ సింప్లెక్స్, క్రానికస్. వీటన్నిటిలో టాపికల్ స్టైడ్స్ ఇస్తాం. నెక్స్ట్ పాపులోస్కామస్ డిసీజెస్ లైక్ సొరయాసిస్, పిటీరియాసిస్, రోసియా, లైకెన్ ప్లేనస్, లైకెన్ నిటిడస్, ఎరిథ్రోడర్మా. నెక్స్ట్ పిగ్మెంటరీ డిసీజెస్ లైక్ విటిలిగో, మెలాస్మా. మెలాస్మా గురించి నేను ఆల్రెడీ రెటినాయిడ్స్ లో క్లిగ్మాన్స్ ఫార్ములా, మాడిఫైడ్ క్లిగ్మాన్స్ ఫార్ములా క్లియర్ గా చెప్పా. ఒక స్టిరాయిడ్, ఒక రెటినాయిడ్, ఒక డీపిగ్మెంటింగ్ ఏజెంట్, ఈ మూడింటిని కలిపితే క్లిగ్మాన్స్ ఫార్ములా అంటామని. బుల్లస్ డిసీజెస్ లైక్ బుల్లస్ పెంఫిగాయిడ్, సికాట్రిషియల్ పెంఫిగాయిడ్, పెంఫిగాయిడ్ జెస్టేషనిస్, పెంఫిగస్ ఫోలేషియస్ వల్గారిస్. న్యూట్రోఫిలిక్ డర్మటోసిస్ లైక్ స్వీట్స్, బెసెట్స్, పయోడర్మా, గ్యాంగ్రినోజం. కనెక్టివ్ టిష్యూ డిసీజెస్ లైక్ మార్ఫియా, సబ్అక్యూట్ క్యూటేనియస్ ఎల్ఈ, డర్మటోమయోసైటిస్. క్యూటేనియస్ లీషన్స్ కి టాపికల్ స్టెరాయిడ్స్ వాడతాం. నెక్స్ట్ మ్యాలిగ్నెన్సీస్ లైక్ టీసెల్ లింఫోమా, లింఫోసైటోమా క్యూటిస్, లింఫోమెటాయిడ్ పాప్యులోసిస్. మ్యూకస్ మెంబ్రేన్ డిసీజెస్ లైక్ యాఫ్థస్ స్టొమాటైటిస్, జియోగ్రాఫిక్ టంగ్. జియోగ్రాఫిక్ టంగ్ అనేది అబ్సల్యూట్లీ బినైన్ కండిషన్, నార్మల్ 1 to 3% ఆఫ్ ది నార్మల్ పాపులేషన్స్ కి ఉండొచ్చు. ఇది సిమ్టమాటిక్, ఎలాంటి ట్రీట్మెంట్ అక్కర్లేదు, యాజ్ ఇట్ ఈస్ వదిలేయచ్చు భయపడకుండా. ప్రూరైటిస్ యానై, వుల్వే, జూన్స్ బలనైటిస్. ఇంకా అదర్స్ లైక్ ఎల్లోపీషియా ఏరియాటా, యాక్నికిలైడాలిస్, న్యూకే, లైకెన్ స్లీరోసిస్, ఎట్రోఫికస్ గ్రాన్యులామా, యాన్యులేర్, పాప్యులార్ అర్టికేరియా. పప్ అంటే ప్రూరైటిక్, అర్టికేరియల్, పాప్యూల్స్ అండ్ ప్లాక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. ప్రూరైగోనాడ్యులారిస్, స్కేబిస్ నాడ్యూల్స్, ప్రీ టిబియల్ మిక్స్ ఎడిమా, స్లీరో మిక్స్ ఎడిమా. నెక్రోబయాసిస్ లైపాయిడికా, జెస్నర్స్ లింఫోసైటిక్ ఇన్ఫిల్ట్రేట్. ఇన్ని ఇండికేషన్స్ స్టెరాయిడ్స్ కి గుర్తుపెట్టుకునే బదులు వేటికి మనం వాడమో ఆ కొన్ని డిసీజెస్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అడ్వర్స్ ఎఫెక్ట్స్ వచ్చేసి మనకు తెలిసిందే, డర్మల్ అట్రోఫీ, స్ట్రైయే వచ్చేసి ఇర్రివర్సిబుల్ అయితే, హైపోపిగ్మెంటేషన్, హైపర్ ట్రైకోసిస్ వచ్చి రివర్సిబుల్. హైపర్ ట్రైకోసిస్ మెయిన్ గా ఉమెన్ లో, చిల్డ్రన్ లో బాగా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట మనం. అదే మేల్స్ లో అయితే, అడల్ట్స్ లో ఆల్రెడీ టర్మినల్ హెయిర్ ఎక్కడ పెడితే అక్కడ బాడీ అంతా ఉంటది కాబట్టి పెద్దగా ఆబ్వియస్ గా కనిపించదు. యాక్నిఫామ్ ఎరప్షన్స్, రోజేసియా లైక్ ర్యాషెస్. యాక్నిఫామ్ ఎరప్షన్స్ కి దీనికి ఉన్న పెక్యులారిటీ ఏంటంటే మోనోమార్ఫిక్ ప్యాప్యూల్స్ ఉంటాయి, అన్ని ఒకేలాంటి ప్యాప్యూల్స్ ఉంటాయి. నెక్స్ట్ అలర్జీ టు ద వెహికల్. ఇన్ఫెక్షన్స్ రావచ్చు, ఇమ్యూనిటీని తగ్గించేస్తున్నాం కాబట్టి. స్కేబిస్ పారాసైటిక్ ఇన్ఫెక్షన్, ఎంసీ హర్పిస్ వైరల్ ఇన్ఫెక్షన్స్, డర్మెటోఫైటోసిస్, టీనియా ఇంకాగ్నిటో, క్యాండిడా వర్సికులర్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్. ఇంకాగ్నిటో మోడ్ అంటే ఏంటి, కంటికి కనిపించకుండా ఇన్విజిబుల్ గా ఫంగస్ ఉన్న చోట మనం స్టిరాయిడ్స్ పూసామంటే ఆ ఫంగస్ యొక్క క్లాసికల్ లీషన్ కాస్త మాడిఫై అయిపోద్ది అనమాట. సిమ్టమ్స్ అన్ని తగ్గిపోతాయి అనమాట, కానీ ఫంగస్ ఏమో గ్రో అవుతూ ఉంటుంది లోపల ఇన్విజిబుల్ గా హ్యాపీగా. దాన్నే మనం టీనియా ఇంకాగ్నిటో అని అంటాం. నెక్స్ట్ టెకీఫైలాక్సిస్ అంటే ఏంటి, రిపీటెడ్ గా మనము పొటెంట్ టాపికల్ కార్టికోస్టెరాయిడ్ కనుక ఇస్తే పేషెంట్ పూసిపోయంగానే పొటెంట్ కాబట్టి వెంటనే తగ్గిపోద్ది అనమాట. తగ్గిపోయిందని పేషెంట్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యి మీకు థ్యాంక్స్ చెప్తాడు, చాలా ఫాస్ట్ తగ్గించేసాను నా డిసీజ్ అని. అలా తగ్గించాక కూడా మనము సేమ్ డోసు డైలీ పూస్తూనే ఉంటే దాని యొక్క రెస్పాన్స్ తగ్గిపోద్ది అనమాట.
డిసీజ్ యొక్క రెస్పాన్స్ తగ్గిపోద్ది. డిస్పైట్ ది సేమ్ డోసే వాడుతున్నానే కానీ రెస్పాన్స్ రావట్లేదు ఏంటి ఇప్పుడు అంటే దానికి రీజన్ టెకీఫైలాక్సిస్. ఎందువల్ల వస్తుందంటే డీసెన్సిటైజేషన్ అండ్ డౌన్ రెగ్యులేషన్ ఆఫ్ రిసెప్టర్స్. ఫస్ట్ రిసెప్టర్ పొటెంట్ స్టెరాయిడ్ కదా అని ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అవుతుంది. తర్వాత సేమ్ డోస్ పూస్తున్న కొద్దీ రెసెప్టర్స్ నెంబర్ తగ్గిపోవచ్చు. డౌన్ రెగ్యులేషన్ ఆఫ్ రిసెప్టర్స్, ఉన్న రిసెప్టర్స్ లో చాలా వరకు మాయమైపోద్ది. అలా డౌన్ రెగ్యులేషన్ అవ్వచ్చు. నెక్స్ట్ డీసెన్సిటైజేషన్, ఉన్న రిసెప్టర్స్ అన్ని రెస్పాండ్ అవ్వడం తగ్గించేస్తుంది. సో మనం డోస్ పెంచాల్సి ఉంటుంది. అందుకే పొటెంట్ స్టెరాయిడ్స్ ని ఎక్కువసేపు పెట్టకుండా జస్ట్ 2 weeks పెట్టుకొని ఆ తర్వాత మెయింటెనెన్స్ థెరపీకి లెస్ పొటెంట్ స్టెరాయిడ్స్ ని వాడుకోవాలి. మళ్ళీ ఎప్పుడైతే డిసీజ్ అగ్రవేట్ అవుతుందో, ఫ్లేరప్స్ వస్తాయో, ఇంటర్మీడియట్ గా మళ్ళీ కాసేపు పొటెంట్ స్టెరాయిడ్స్ పెట్టుకోవచ్చు. డిసీజ్ కంట్రోల్ వరకే, మెయింటెనెన్స్ కి లెస్ పొటెంట్ స్టెరాయిడ్స్ వాడుకోవాలి. లెస్ పొటెంట్ స్టెరాయిడ్స్ కి ఈ టెకీఫైలాక్సిస్ రావడానికి చాలా టైం పడుతుంది అనమాట. అంత పొటెంట్ కాదు కాబట్టి రిసెప్టర్స్ వెంటనే డీసెన్సిటైజ్ అవ్వడం కానీ డౌన్ రెగ్యులేట్ అయిపోవడం కానీ జరగదు. మెయిన్ గా దీని యొక్క అడ్వాంటేజ్ ఏంటి, ఇలా చేయడం వల్ల ఎక్కువ రోజులు పొటెంట్ పెట్టకుండా లీస్ట్ పొటెంట్ ని వాడుకోవడం వల్ల టు రెడ్యూస్ సైడ్ ఎఫెక్ట్స్ అండ్ టు అవాయిడ్ టెకీఫైలాక్సిస్. ఎంత పొటెంట్ డ్రగ్ పెడితే అంత ఫాస్ట్ గా డిసీజ్ తగ్గొచ్చేమో కానీ అదే లెవెల్లో సైడ్ ఎఫెక్ట్స్ కూడా పెరుగుతాయి అన్నమాట. సో పేషెంట్ ని హ్యాపీ చేయడానికి షార్ట్ కోర్స్ ఆఫ్ పొటెంట్ స్టెరాయిడ్స్ పెట్టొచ్చు కానీ దాన్ని కంటిన్యూ చేసి సైడ్ ఎఫెక్ట్స్ ని పెంచకుండా టెకీఫైలాక్సిస్ ని అవాయిడ్ చేసుకుంటూ షిఫ్ట్ చేసుకోవాలి పేషెంట్ ని మెయింటెనెన్స్ థెరపీ మీదకి. లీస్ట్ పొటెంట్ స్టెరాయిడ్స్ మీద పెట్టుకోవడం మంచిది. ఎందుకంటే మనం పొటెంట్ స్టెరాయిడ్ ని రిజర్వ్ కి ఉంచుకోవాలి. ఎప్పుడైతే రిసెప్టర్స్ డీసెన్సిటైజ్ అయిపోయి డౌన్ రెగ్యులేట్ అయిపోయి డిసీజ్ అగ్రవేట్ అవుతుందో అప్పుడు పొటెంట్ స్టెరాయిడ్స్ కి షిఫ్ట్ అవ్వచ్చు. టాపికల్ స్టెరాయిడ్ డ్యామేజ్డ్ ఆర్ డిపెండెంట్ ఫేసీస్ అంటే ఏంటి, సెమీ పర్మనెంట్ ఆర్ పర్మనెంట్ డ్యామేజ్ టు ఫేషియల్ స్కిన్ అండ్ సైకలాజికల్ డిపెండెన్స్. స్టెరాయిడ్ క్రీమ్ పూయకపోతే పేషెంట్ నార్మల్గా ఉండలేడు, ఫ్లేరప్స్ వచ్చేస్తాయి అనమాట. ఇంత డిపెండెన్సీ ఎందుకు వస్తుంది, ఇంత డ్యామేజ్ ఎందుకు జరుగుతుంది, దానికి రీజన్ ఏంటి, ఇర్రేషనల్, అవసరం లేకుండా, ఇండిస్క్రిమినేట్, మోతాదుకు మించి ఎంత పడితే అంత, అన్సూపర్వైజ్డ్, ఎవరు చెప్పకుండా మెడికల్ షాప్ వాళ్ళంతటా వెళ్ళి స్టెరాయిడ్స్ కొనుక్కునేసి లేదా డాక్టర్ ఇచ్చిన స్టెరాయిడ్స్ ప్రొలాంగ్డ్ యూజ్ చేస్తూనే ఉంటే ఏమవుతుంది, టాపికల్ స్టెరాయిడ్ డ్యామేజ్డ్ ఆర్ డిపెండెంట్ ఫేసీస్ వస్తుంది. దాంట్లో ఏముంటుంది, ఇట్ రిజల్ట్స్ ఇన్ ఏ ప్లెథోరా ఆఫ్ క్యూటేనియస్ సైన్స్ అండ్ సిమ్టమ్స్. ప్లెథోరా అంటే లార్జ్ నెంబర్ ఆఫ్ సైన్స్ సిమ్టమ్స్ డెవలప్ అయిపోతాయి. ఏవేవి, పాప్యూల్స్, పస్ట్యూల్స్, పిగ్మెంటరీ చేంజెస్ ఆల్రెడీ చెప్పాను కదా, ఎకెమోసిస్, పర్ప్యూరా, మెలనోపీనియా, పెరిఓరల్ డర్మటైటిస్, ఎట్రోఫీ, స్ట్రైయేమో ఇర్రివర్సిబుల్, ఎట్రోఫీ ఇర్రివర్సిబుల్, హిర్సుటిజం, టిలాంజిఎక్టేషియాస్, బ్లడ్ వెల్స్ అన్ని బయటికి బాగా తెలుస్తుంటాయి మొత్తం ఎట్రోఫీ వచ్చేసి, మిలేరియా, స్వెట్ గ్లాండ్స్ బ్లాక్ అయిపోయి మిలేరియా రావచ్చు, ఇన్ఫెక్ట్ అయితే ఫాలిక్యులైటిస్ రావచ్చు. మెయిన్ గా డిఫ్యూజ్ ఎరిథీమా హాల్ మార్క్ అనమాట ఈ స్టెరాయిడ్ ఫేసెస్ కి. ఇది మార్కర్ గా కూడా పనిచేస్తుంది ఫర్ ఫ్లేర్ అప్స్ ఆన్ విత్డ్రావల్. డిపెండెన్సీ వచ్చాక స్టెరాయిడ్స్ కనుక పూయడం మానేస్తే ఫ్లేర్ అప్స్ వస్తాయన్నమాట. దానికి కూడా ఆ ఫ్లేర్ అప్స్ కూడా ఇలా డిఫ్యూజ్ ఎరిథీమా రూపంలో వస్తుంది. నెక్స్ట్ ఈ డిపెండెన్సీ లాంగ్ టర్మ్ యూస్ ఆఫ్ మైల్డ్ స్టెరాయిడ్స్ వాడినా వచ్చేస్తుంది, తక్కువ సేపే షార్ట్ టర్మ్ యూజ్ ఆఫ్ పొటెంట్ స్టెరాయిడ్స్ వాడినా వచ్చేస్తుంది డిపెండెన్సీ. సో మనం ట్యాపర్ చేసుకుంటూ షిఫ్ట్ చేసుకుంటాం. డర్మాస్కోపిక్ ఫీచర్స్ వచ్చేసి డైలేటెడ్ టార్చువస్ వెజల్స్, వైట్ స్ట్రక్చర్లెస్ ఏరియాస్. సిస్టమిక్ సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చా టాపికల్ స్టెరాయిడ్స్ లో, రావచ్చు. ఎప్పుడు ప్రొలాంగ్డ్ పీరియడ్ యూజ్ చేసిన లేదా లార్జ్ సర్ఫేస్ ఏరియాకి పూసేసిన, బాడీ మొత్తం పూసి పడేస్తే టాపికల్ స్టెరాయిడ్స్ ఆబ్వియస్లీ సిస్టమిక్ అబ్జార్ప్షన్ జరిగి అడ్రినల్ సప్రెషన్ జరుగుతుంది. హైపోథాలమో పిట్యూటరీ యాక్సిస్ సప్రెస్ అవుతుంది అనమాట. అలా అవడం వల్ల కుషింగాయిడ్ ఫీచర్స్, అడ్డిసన్స్, క్రైసిస్. కుషింగాయిడ్ ఫీచర్స్ అంటే ఏంటంటే మూన్స్ ఫేసీస్, బఫెల్లో హంప్. అడ్డిసన్స్ క్రైసిస్ గురించి నెక్స్ట్ పార్ట్ లో మాట్లాడదాం. గ్రోత్ రిటార్డేషన్ ఇన్ చిల్డ్రన్, ఇవన్నీ జరుగుతుంది. టాపికల్సే ఎక్కువ పూసిన, ఎక్కువ రోజులు పూసిన. గ్లకోమా, కెట్రాక్ట్ వచ్చి మెయిన్గా కళ్ళ చుట్టూ పూసేస్తే అబ్జార్బ్ అయ్యి సిస్టమిక్ సర్క్యులేషన్లోకి గ్లకోమా, కెట్రాక్ట్, ఈవెన్ విజన్ లాస్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది. సో లీస్ట్ పొటెంట్ స్టెరాయిడ్స్ ఫేస్ మీద జాగ్రత్తగా విత్ కాషన్ ప్రిస్క్రైబ్ చేయాలి. చిల్డ్రన్స్, ఎల్డర్లీలో ఆల్రెడీ చెప్పాను, థిన్ స్కిన్ ఉండడం వల్ల లో పొటెంటే పెట్టాలి, షార్ట్ టర్మే పెట్టాలి.
నెక్స్ట్ కాంట్రా ఇండికేషన్స్. ఏ డ్రగ్కైనా టాపికల్ అవ్వచ్చు, ఓరల్ అవ్వచ్చు, అబ్సల్యూట్ కాంట్రా ఇండికేషన్ వచ్చి హైపర్ సెన్సిటివిటీ, రిలేటివ్ వచ్చి ఇన్ఫెక్షన్స్ అండ్ అల్సరేటెడ్ స్కిన్. అల్సరేటెడ్ స్కిన్ రిలేటివ్ కాంట్రా ఇండికేషన్. కానీ ఒక్క డిసీజ్లో ఎంత పెద్ద అల్సర్ ఉన్నా సరే టాపికల్ స్టెరాయిడ్స్ పెట్టొచ్చు, ఇంట్రాలీషనల్గా కూడా అల్సర్స్కి స్టెరాయిడ్ ఇవ్వచ్చు అనమాట. అదేంటి నెక్స్ట్ క్లాస్లో దీనికి ఆన్సర్ చెప్తాను. షుడ్ నెవర్ అప్లై బిఫోర్ ఫీడింగ్. లాక్టేటింగ్ మదర్స్ ఫీడింగ్ ఇచ్చే ముందు అప్లై చేసుకోకూడదు. ప్రెగ్నెన్సీలో రిస్క్ వర్సెస్ బెనిఫిట్స్ రేషియోలో బెనిఫిట్స్ ఎక్కువ ఉంటే పెట్టుకుంటాం స్టెరాయిడ్స్. కేటగిరీ సి డ్రగ్ అనమాట ఇది. కాంబినేషన్ థెరపీ. స్టెరాయిడ్స్తో పాటు మనం వేరియస్ డ్రగ్స్ని కంబైన్ చేస్తాం. ఎందుకు? యాంటీబయాటిక్స్ని ఎందుకు కంబైన్ చేస్తాం? టు ఎరాడికేట్ సూపర్ యాడెడ్ ఇన్ఫెక్షన్స్. అసలే మనం ఇమ్యూనిటీని తగ్గించేస్తాం స్టెరాయిడ్స్ పూసి. సో సూపర్ యాడెడ్ ఇన్ఫెక్షన్స్ రాకుండా టు కౌంటరాక్ట్ సూపర్ యాంటీజెన్స్. ఇమ్యూనిటీ తగ్గడం వల్ల అక్కడ నార్మల్గా ఉన్న స్టెఫిలోకోకస్ ఎక్కువ గ్రో అయ్యి సూపర్ యాంటీజెన్స్ని ప్రొడ్యూస్ చేయకుండా కౌంటరాక్ట్ చేయడానికి ముందుగానే. కానీ ఇలా కంబైన్ చేయడం వల్ల అయితే మే అబ్స్క్యూర్ డయాగ్నోసిస్, డెవలప్స్ రెసిస్టెన్స్ అండ్ సెన్సిటైజెస్ ది పేషెంట్. ఫర్దర్గా సేమ్ యాంటీబయాటిక్ ఇస్తే పేషెంట్ రెస్పాండ్ అవ్వకపోవచ్చు, వేరే యాంటీబయాటిక్ పెట్టాల్సి రావచ్చు, డోస్ పెంచుకోవాల్సి రావచ్చు, రెసిస్టెన్స్ డెవలప్ అయిపోద్ది అనమాట కంబైన్ చేసి ఇస్తే. నెక్స్ట్ యాంటీఫంగల్స్ కంబైన్ చేస్తే ఏమవుతుంది? అసలు ఎందుకు కంబైన్ చేస్తాం? ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉంటే, ఇన్ఫ్లేమ్డ్ డర్మటోఫైటిక్ ఇన్ఫెక్షన్ అయితే ఆ ఇన్ఫ్లమేషన్ షార్ట్ టర్మ్ అప్పటికప్పుడు వెంటనే తగ్గించడానికి స్టెరాయిడ్స్ పెట్టుకుంటాం అనమాట. కానీ కంబైన్ చేయకూడదు మోస్ట్లీ. ఎందుకు? ఇట్ మే కాస్ పర్సిస్టెన్స్ ఆఫ్ ది ఫంగస్ అండ్ అగ్రవేషన్ ఆఫ్ ద డిసీజ్. స్టెరాయిడ్స్ వల్ల ఇన్ఫ్లమేషన్ తగ్గిపోద్ది ఇమ్మీడియట్గా. పేషెంట్ ఏమో వెంటనే మీరు జబ్బు తగ్గించేశారు అన్నట్టుగా మీకు థ్యాంక్ యూ చెప్పొచ్చు స్టెరాయిడ్స్ పెడితే. కానీ స్టెరాయిడ్స్ అండర్ కవర్లో ఫంగస్ హ్యాపీగా గ్రో అవుతూ ఉంటుంది అనమాట. టీనియా ఇంకాగ్నిటో అని చెప్పాను కదా. డిసీజ్ అయితే తగ్గదు, సిమ్టమ్స్ తగ్గిపోద్ది వెంటనే. నెక్స్ట్ వైటమిన్ D3 అన్లాక్స్ని కంబైన్ చేస్తే సినర్జిస్టిక్ యాక్షన్ వస్తుంది అనమాట. ఇది దీని యొక్క యాక్షన్ పెంచితే ఇది దీని యొక్క యాక్షన్ పెంచి సినర్జిస్టిక్గా రెండు కలిసి బాగా పనిచేస్తుంది. సోరియాసిస్లో పెట్టుకుంటాం. ఇంకా ఇండివిజువల్ టాక్సిసిటీ రిస్క్ కూడా తగ్గిపోద్ది. సింగిల్గా ఇస్తే టాక్సిసిటీ ఉంటుంది కదా, కంబైన్ చేసి ఇస్తే ఆ టాక్సిసిటీ తగ్గుతుంది. నెక్స్ట్ కెరటోలైటిక్స్ లైక్ యూరియా, సాలిసిలిక్ యాసిడ్ ఇవన్నీ కనుక స్టెరాయిడ్స్తో పాటు ఇస్తే స్టెరాయిడ్ యొక్క అబ్జార్ప్షన్ పెరుగుతుంది అనమాట. ఛానల్ పేరు గుర్తుందిగా, ది యావరేజ్ డర్మా డాక్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హస్త ల విస్తా, దస్విడాన్యా.